హాయ్ గైస్, మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఏఐ జనరేట్ చేసిన ఫొటోస్ అన్నమాట. ఈ విధంగా మీరు కూడా సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఏ బ్రౌజర్ అయితే వాడుతున్నారో ఆ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇమేజ్ క్రియేటర్ బింగ్ అని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. బింగ్ అనే వెబ్సైట్ మీద లాగిన్ కమ్మని అడుగుతుంది. మీరైతే లాగిన్ అవ్వండి ఈమెయిల్ ఐడి ఇచ్చేసి. లాగిన్ అయిన తర్వాత మీకు అనేది కామెంట్లు అనేది టెక్స్ట్ అయితే పిన్ చేస్తాను. ఆ టెక్స్ట్ ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. విఎం క్రియేషన్ ఎడిట్స్ అని ఉంది కదా, తీసేసి నా పేరు అయితే ఇస్తున్నాను మణికంఠని. ఇచ్చేసిన తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసే ముందు ఒకసారి దాని పక్కన కాయిన్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ 13 అని. ఆ 13 ఏంటి అంటే 15 కాయిన్స్ అయితే ఉంటాయి. నాకు ఇక్కడ 13 ఎందుకు చూపిస్తుంది అంటే ఇందాక నేను వాడేసా అనమాట. సో మొత్తం 15 కాయిన్స్ అనేది ఉంటాయి. క్రియేట్ చేసే కొద్ది కాయిన్స్ అనేది తగ్గుతా ఉంటాయి అనమాట. ఇక్కడ 13 అని ఉన్నాయి కదా, నేను ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తే 12 అనేది వస్తుంది. చూడండి 12 అనేది వచ్చేసింది. సో మీరు క్రియేట్ చేసే కొద్ది కాయిన్స్ అనేది తగ్గుతా ఉంటాయి. నేనైతే క్రియేట్ మీద అయితే క్లిక్ చేశాను. సో డేటా అనేది స్పీడ్ అనేది ఉండాలన్నమాట. కొంచెం ప్రాసెస్ అనేది తీసుకుంటుంది. ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఉంటాయి అనమాట. మళ్ళీ క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సూపర్ గా వచ్చింది కదా. ఈ విధంగా మీరు కూడా సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట.